అన్నా మెరిశాలమ్మా, నువ్వు ఎంత ఇప్పుడు నీకు ఏజ్ 10 years లో నువ్వు రక్షణ పొందుతున్నావు. కాబట్టి బాప్తిస్మము అంటే తెలుసు కదా, చెప్పు ఒకసారి. బాప్తిస్మం అంటే ఎందుకు తీసుకుంటున్నావు? రక్షణ కొరకు. బాప్తిస్మం లేకపోతే మనకు పరలోక రాజ్యం లేదు. కాబట్టి దేవుని మనం విశ్వాసం ఉంచాలి. మన తప్పులు ఏమైనా ఉంటే ఆయన ముందు ఒప్పుకోవాలి. అదే విధంగా రక్షణ భాగ్యాన్ని స్వీకరిస్తా ఉన్నాం. తర్వాత నీ జీవితం జాగ్రత్తగా జీవిస్తావా? ఎందుకంటే నువ్వు టీనేజ్లో ఉన్నావు కాబట్టి చాలా జాగ్రత్తగా జీవించాలని నేను ఒక సేవకునిగా నేను తెలియజేస్తా ఉన్నా. రైట్, దేవుని స్తోత్రం. మనం ప్రార్థన చేసుకున్నాము. మరి ముగ్గురు బిడ్డల గురించి అందరు కూడా తలలోంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకున్నాము. మా మధ్యలో అమ్మ విజయమ్మ గారు ప్రార్థన చేయాల్సింది కోరుతున్నాను. పరిశుద్ధమైన మా తండ్రి, ఘనమైన రాజాన్ని పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బలహీన స్థితిలో ఉన్నప్పటికీ నాయన ఈ యొక్క కార్యక్రమం చూడటానికి నాయన నన్ను కూడా నడిపించారు. మీ వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా మా ప్రభా నూతన సంవత్సరం నాయన 2026 సంవత్సరంలో బట్టకాగుల సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబాన్ని నడిపించారు తండ్రి. ఇంకనూ మా ప్రభు రాలేని బిడ్డలు ఉన్నారు, వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ పుస్తక జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో అడుగుతుంటున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమంలో నాయన మీరు ఎంతో సంతోషపడే దేవుడు అని అందరూ ఆచరించుకుంటున్నాం తండ్రి. ఈ లోకంలో ఒక ఆత్మనైనా రక్షింపబడినప్పుడు నా ప్రభు పరలోకంలో గాన ప్రతిగానాలు జరుపబడతాయని మీ వాక్యంలో వ్రాయబడిన రీతిగా నా తండ్రి ఈ దినం ఎంతో సంతోషకరమైన దినముగా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. మా బిడ్డనైనా మేరీ శారమ్మ అయితేనేమి ఇంకా ఇద్దరు బిడ్డలు నాయన మీ సన్నిధిలో వేసే నిజమైన రక్షకుడని అంగీకరించి వారు పాప క్షమాపణ పొంది నాయన మా ప్రభు నీటి ద్వారా వాళ్ళ యొక్క రక్షణ అనేకులకు చాటించుతుండగా నాయన మీరు తోడుగా ఉండండి. మా ప్రభు ఈ కార్యక్రమం జరిపించినటువంటి సంఘ కాపరైన వినీతికి మీరు తోడుగా ఉండి క్షేమాన్ని నెమ్మదినిచ్చి ఏ తొందర లేకుండా ఆరోగ్యపరంగానైతేనేమి మీరే ఆశీర్వదించి ఆ కుటుంబాన్ని కాపాడమని ప్రార్థించుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి బిడ్డకు దీవించండి. ఎప్పటికీ బలహీనతలతో ఎరిగిన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకునండి. మరి ముఖ్యంగా నాయన బిడ్డలు మళ్ళీ తిరిగి లోకంలో ప్రవేశించినప్పుడు లోకాశలు ఉండకుండా ఆత్మఫలము పొందే రీతిలో ఉంచి మనం ప్రార్థించుకుంటున్నాం. గొప్ప తండ్రి, మా ప్రభా మీ యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి బిడ్డలు బాప్తిసం తీసుకుంటున్నారన్న సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకొని నాయన ఇంకనూ మీ సన్నిధికి రాలేని బిడ్డలు నడిపించబడలాగా మీరు ప్రతి బిడ్డను ప్రేరేపించి మా ప్రభా మీ సన్నిధికి నడిపించమని మమ్మల్ని కూడా బలపరిచిన ఆయన ఈ యొక్క వృద్ధాప్యంలో చివరి వరకు యేసయ్యను కలిగిన భాగ్యాన్ని ఆదరించమని ఈ సమస్త మనవులు మా ప్రభువులతో ప్రీతిమాటైన యేసయ్య ఘనమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా, నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో
లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెతకినా, నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా, ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నీలోనే ఆనందం నా దేవా